శత్రువుల దాడుల నుంచి సురక్షితంగా ఉంచేందుకు అణుకేంద్రాలను భూగర్భంలో చాలా లోతున ఇరాన్ నిర్మించింది. అలాంటి వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలంటే అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులకు మాత్రమే సాధ్యం. ఈ బాంబులను అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా వాడిన బంకర్ బస్టర్ బాంబులు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లపై ప్రత్యేక కథనం. ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండకూడదు. ఇది అమెరికా ఎప్పటినుంచో చెబుతున్న మాట. ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగిన తర్వాత బేషరతుగా లొంగిపోవాలని, తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ నిరాకరించడంతో స్వయంగా యుద్ధరంగంలోకి అగ్రరాజ్యం దిగింది. భూగర్భంలో చాలా లోతున నిర్మించిన ఇరాన్ అణుకేంద్రాలు ఇజ్రాయెల్ దాడుల్లో పూర్తి స్థాయిలో ధ్వంసం కాలేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక్క అమెరికాకు మాత్రమే అది సాధ్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించింది. ఇరాన్ అణుకేంద్రాలపై గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇరాన్ అతిపెద్ద అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్కు పెద్దగా నష్టం కలగలేదనే వాదన వినిపించింది. ఇరాన్లోని మరో కీలక అణుశుద్ధి కేంద్రమైన ఫోర్డోను భూమికి చాలా లోతున పటిష్టంగా నిర్మించారు. దీన్ని ధ్వంసం చెయ్యాలంటే అంత సులభం కాదు. అమెరికా వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులకే అది సాధ్యం. అందుకే అమెరికా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. భూమి ఉపరితలం నుంచి బాగా లోతుకు చొచ్చుకెళ్లి ఆ తర్వాత పేలే బాంబులను బంకర్ బస్టర్ బాంబులుగా పిలుస్తూ ఉంటారు. భూగర్భంలోని పటిష్ట నిర్మాణాలను, సొరంగాలను ధ్వంసం చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అమెరికా వద్ద GBU-57 A/B అనే భారీ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఈ బాంబులు ఒక్కొక్కటి 13,600 కిలోల బరువు ఉంటాయి. భూమిలోకి ముందుగా 61 మీటర్ల మేర చొచ్చుకెళ్లి ఆపై ఇవి పేలుతాయి. ఒకే చోట ఒకదాని వెంట ఒకటిగా ఈ బాంబులను జారవిడిస్తే చాలా లోతుగా నష్టం కలిగించవచ్చు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు నైరుతి దిక్కున దాదాపు 95 కిలోమీటర్ల దూరంలోని కోమ్ నగరంలో ఫోర్డో కేంద్రం ఉంది. పర్వతం కింది భాగంలో భూ ఉపరితలానికి దాదాపు 80 మీటర్ల దిగువన ఇది ఉంటుంది. బాగా శుద్ధి చేసిన యురేనియం ఫోర్డో కేంద్రంలో ఉంటుంది. దీనిపై ఇజ్రాయెల్ అనేకసార్లు దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కానీ భూగర్భ కేంద్రం సురక్షితంగా ఉన్నట్లు భావించారు. దాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా వాడింది. ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ఇరాన్ ప్రారంభించింది. టెహ్రాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, న్యూక్లియర్ ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇక్కడే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. తాజాగా అమెరికా కూడా ఇస్ఫహాన్పై బాంబుల వర్షం కురిపించింది. GBU-57 A/B బాంబులను ప్రయోగించే సత్తా అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లకు మాత్రమే ఉంది. సాధారణ ఫైటర్ జెట్లతో పోలిస్తే ఈ యుద్ధ విమానం అత్యంత శక్తివంతమైంది. సుదూర లక్ష్యాలను కూడా అవలీలగా ఛేదిస్తుంది. అంతేకాదు అత్యంత భారీ బాంబులను ఇది మోసుకెళ్లగలదు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడుల్లో B-2 స్పిరిట్ స్టెల్త్ యుద్ధ విమానాలను అమెరికా వాడింది. ఇందుకోసం B-2 స్పిరిట్ బాంబర్లు సుదీర్ఘ సమయం గాల్లోనే ప్రయాణించాయి. ఇవి అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 37 గంటల పాటు ప్రయాణించి 3 అణుకేంద్రాలపై దాడి చేశాయి. ఇందుకోసం ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి.